వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసే వారికి మీ ఫ్రెండ్స్ కు లైక్ చేయండి. అదేవిధంగా ఈ రోజు మనకు కరెంట్ అఫైర్స్ భాగంగా జూన్ 12 మెయిన్ కరెంట్ అఫైర్స్ కొన్ని కేవలం మనకి ఏంటంటే ఇక్కడ డైమండ్ దిగుమతిలో మన దేశం యొక్క ర్యాంక్ ఎంత. డైమండ్ దిగుమతిలో వచ్చేసి 2024 ప్రకారం డైమండ్ దిగుమతిలో మన దేశం ర్యాంక్ వచ్చేసి ఎన్నో ప్రశ్న సెకండ్. ఇండియా ర్యాంక్ వచ్చేసి సెకండ్ ర్యాంక్ లో ఉంది. ఏదంతో డైమండ్ అంటే ఏంటంటే వజ్రాలు దిగుమతిలో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎన్నో ప్లేస్ సెకండ్ ప్లేస్ కి వచ్చింది ఈ రోజు. అదేవిధంగా ప్రపంచంలోనే దిగుమతులు అంటే ఇంపోర్టింగ్ లో నెంబర్ 1 దేశం ఏ దేశం అంటే అమెరికా ఉంది. సెకండ్ వచ్చేసి ఇండియా. అయితే డైమండ్ ప్రొడక్షన్ లోనే ఉత్పత్తిలో నెంబర్ 1 దేశం ఏ దేశం ఉందంటే రష్యా దేశం ఉంది. అయితే ఇక ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే మన దేశంలో ఇండియా ర్యాంక్. ఇండియాలో ఎక్కువ ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ లో ఎక్కువ ఈ యొక్క డైమండ్ అంటే వజ్రాల ప్రొడక్షన్ ఎక్కువ ఉత్పత్తిలో ఏ దేశం అంటే ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ ఎక్కడంటే పన్నా. అయితే ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇండియాలో మొట్టమొదటిసారిగా వజ్రాలు వచ్చేసి గనులు కూడా బయటపడినమ్మా. ఎక్కడంటే మధ్యప్రదేశ్ లోని పన్నా నగరంలో బయటపడేమాట. అయితే ఇక్కడ మనకు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి సార్, డైమండ్ ఉత్పత్తులు మొత్తం రష్యా, ఇంపోర్టింగ్ మొత్తం ఇండియా ర్యాంక్ సెకండ్ ప్లేస్. ఇండియాలో నెంబర్ 1 స్టేట్ వచ్చేసి ఏదంటే ప్రొడక్షన్ లోని మధ్యప్రదేశ్ ఎక్కడంటే పన్నాలో ఫేమస్ మాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే వజ్రాలు ఎక్కువ ఉత్పత్తులు వచ్చేసి ఏ జిల్లా ఉందంటే అనంతపురం జిల్లా ఫేమస్ వజ్రాల కనుల్లో ఫేమస్. అనంతపురం జిల్లాలో ఫేమస్ ఉంది మనకు వజ్రాల కనుల్లో. ఇక్కడ ఫేమస్ వచ్చేసి అంటే అనంతపురం జిల్లా చాలా ఫేమస్. అదేవిధంగా ఇటీవల వచ్చేసి 2025 జూన్ 11 ఐసీసీ T20 ర్యాంక్ లో ఇది ఫస్ట్ ప్లేస్ ఏదంటే T20 ర్యాంక్ లో ఇది ఫస్ట్ ర్యాంక్ పర్సన్ బ్యాట్స్మెన్ లో ఎవరంటే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ వచ్చేసి హెడ్ వచ్చింది ఫస్ట్ ర్యాంకు. అదేవిధంగా ఇండియాని సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఐసీసీ ర్యాంక్ లో 2025 జూన్ 11 కు అభిషేక్ శర్మ వచ్చేసి 2వ ప్లేస్. 3వ ప్లేస్ మీద ఉంటే తిలక్ వర్మ ఉంది. అదేవిధంగా బౌలింగ్ లో వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఐసీసీ ర్యాంక్ లో ఎవరంటే జాకబ్ డఫీ అనే వ్యక్తి ఏ దేశం అంటే న్యూజిలాండ్ వాళ్ళు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మన కరెంట్ అఫైర్స్ అంటే ఐసీసీ T20 ర్యాంక్ లో మన ఇండియన్ సిద్ధు టాప్ 2 లో వచ్చేసి అభిషేక్ శర్మ, నెక్స్ట్ 3వ ర్యాంక్ వచ్చి తిలక్ వర్మ. అయితే ఆల్రౌండర్ మాత్రం ఎవరంటే మనకు హార్దిక్ పాండే ఆల్రౌండర్ గా నిలిచారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అయితే ఇక్కడ ఐసీసీ అంటేదంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్ వచ్చేసి ఎవరంటే జైషా. ఈయన చాలా ఫేమస్ అతి చిన్న వయసులోనే 36 సంవత్సరాల్లోనే ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన పర్సన్. ఈయన ఐసీసీ చైర్మన్ గా ఎన్నోవంటే 4వ పర్సన్ గా రికార్డు ఉంచారనమాట. నెక్స్ట్ అదేవిధంగా 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ అర్హత సాధించిన దేశాలు వచ్చేసి ఏంటంటే బ్రెజిల్, ఆస్ట్రేలియా. 2026 జరిగే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఏ దేశము క్వాలిఫై అయిందంటే బ్రెజిల్ ఆస్ట్రేలియా. అయితే బ్రెజిల్ రీసెంట్ గా ఏ దేశం మీద గెలిచిందంటే పార్గ్వే దేశం మీద గెలిచారు. ఏ దేశం అంటే బ్రెజిల్. ఆ దేశాలు 2 దేశాలు క్వాలిఫై అయ్యాయి. అయితే ఇప్పటి వరకు వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ లో ఎన్ని దేశాలు క్వాలిఫై అంటే 2025 జూన్ 11 ఎన్ని దేశాలు క్వాలిఫై అంటే దాదాపు 12 దేశాలు క్వాలిఫై అయినాయి. ఇంకా వచ్చేసి మొత్తం వచ్చేసి ఎన్ని దేశాలు క్వాలిఫై అవ్వాలంటే 34 దేశాలు క్వాలిఫై అవ్వాలి ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ 2026 లో. అయితే ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ 2026 లో వచ్చేసి ఏ దేశంలో జరుగుతుందంటే కెనడా, మెక్సికో అదేవిధంగా అమెరికా దేశాల్లో జరుగుతుంది 2026. ఇది ఎన్నో మ్యాచ్ అంటే 23వ మ్యాచ్ వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్. ఏదంటే ఇది మెన్స్ మ్యాచ్. అయితే 2030లో 24వ మ్యాచ్ ఎక్కడంటే ఏ దేశం జరుగుతుంటే మొరాకో, పోర్చుగల్, స్పెయిన్ జరుగుతుంది. అదేవిధంగా 2025 వచ్చేసి 2034 లో ఏ దేశం జరుగుతుంది సౌదీ అరేబియాలో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది. ఏంటంటే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ మెన్స్ మ్యాచ్. కానీ ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే 2026 లో 3 దేశాలు అవుతామా కెనడా, మెక్సికో, అమెరికాలో ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందన్నమాట. వెరీ ఇంపార్టెంట్. అయితే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ మెయిన్ వచ్చేసి ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఎవరు నిర్వహిస్తారంటే ఫిఫా. ఏ సంస్థ సార్? ఫిఫా వాళ్ళు. ఫిఫా అంటేదంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తారన్నమాట. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహిస్తారన్నమాట. అయితే ఇక ఫిఫా ఎస్టాబ్లిష్ అయినప్పుడంటే మే 21 1904లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ వచ్చేసి ఎన్ని దేశాలు అంటే 211 దేశాలు ఉంటాయి. అయితే ఇక ఫిఫా వచ్చేసి హెడ్ క్వార్టర్ ఫస్ట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్ లో ఉన్నది. అయితే పెయింట్ వచ్చేసి ఎక్కడుంటే స్విట్జర్లాండ్ అనమాట. పెయింట్ వచ్చేసి స్విట్జర్లాండ్ లో ఉంది.
అదేవిధంగా ఫిఫా అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే అధ్యక్షుడుగా అంటే ఫిఫా ప్రెసిడెంట్ అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే జియానీ జియానీ ఇన్ఫాంటినో జియానిమా ఇన్ఫాంటినో అనే వ్యక్తి ఈ యొక్క అధ్యక్షుడుగా ఎన్నికైనమాట. ఏదనుకంటే ఫిఫా అధ్యక్షుడు. ఇక్కడ క్రికెట్ అయితే ఐసీసీ నియమిస్తారన్నమాట. అదేవిధంగా ఫుట్బాల్ అయితే అంటే ఫిఫా వాళ్ళు, అదేవిధంగా వచ్చేసి మనకు క్రికెట్ అయితే ఐసీసీ చెప్పినాం. అదేవిధంగా హాకీ అయితే ఏంటంటే హాకీ నియమించదంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వాళ్ళు నియమిస్తారు. అంటే ఒక్కొక్కటి ఒక సంస్థ. ఇప్పుడు ఐపీఎల్ అనుకో ఎవరు ఆర్గనైస్తారు, బీసీసీ. అట్లనే దిగుతాయంటే ఫుట్బాల్ వచ్చేసి ఫిఫా వాళ్ళు నియమిస్తారు అనమాట. ఫిఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. అదేవిధంగా ఇక ఫిఫా అధ్యక్షుడు వచ్చేసారంటే పేంట్మా జియానీ ఇన్ఫాంటినో ఎన్నికైనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారన్నమాట. అయితే ఇక్కడ మనకు ఏంటంటే ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసిమా ఇది ఫస్ట్ వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ మొట్టమొదటిగా ఏ దేశంలో జరిగింది. అయితే ఇక్కడ వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఇది ఫస్ట్ మ్యాచ్ ఏదంటే 1930లో వచ్చేసిమా ఏ దేశంలో జరిగిందంటే ఉరుగ్వేలో జరిగింది. ఉరుగ్వేలో జరిగిందన్నమాట. అయితే దీనికి విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? అయితే విన్నర్ వచ్చేసిమా ఏ దేశం అంటే ఉరుగ్వేనే. ప్లేస్ వచ్చేసిమా ఎక్కడంటే ఉరుగ్వేలో ఉంది. విన్నర్ వచ్చేసిమా ఏంటంటే ఉరుగ్వే. రన్నర్ వచ్చేసిమా ఏ దేశం అంటే అర్జెంటీనా. ఏ దేశమా అర్జెంటీనా నిలిచిందన్నమాట. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే 2022 22 మ్యాచ్ ఏ దేశం అంటే ఖతర్ జరిగిందన్నమాట. ఖతర్. అయితే ఇక వరల్డ్ కప్ ఫుట్బాల్ నివసించిన మొట్టమొదటి ముస్లిం దేశమ్మా ఏ దేశం అంటే ఖతర్ దేశం నిలిచిందన్నమాట. అయితే దీంతో విన్నర్ వచ్చేసారు, రన్నర్ ఎవరు? అయితే ఇక్కడ 2022 ఖతర్ లో జరిగిన మ్యాచ్ లో విన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే అర్జెంటీనా గెలిచిందమ్మా, అర్జెంటీనా. అదేవిధంగా రన్నర్ వచ్చేసిమా ఏ దేశం అంటే ఫ్రాన్స్ దేశం గెలిచింది, ఫ్రాన్స్. అయితే 2026లో వచ్చేసి ఏ దేశంలో జరుగుతుంటే ఈ యొక్క మ్యాచ్ అమెరికా కెనడా మెక్సికోలో ఈ 3 దేశాల్లో జరుగుతున్నాయి. అయితే వరల్డ్ కప్ ఫుట్బాల్ మించిన మొట్టమొదటి ముస్లిం దేశమా ఏదంటే ఖతర్ నుంచి. నెక్స్ట్ వరల్డ్ కప్ ఫుట్బాల్ మించిన రెండవ దేశమా ఏదంటే ముస్లిం దేశమా సౌదీ అరేబియా 2034 జరిగే ఈ యొక్క మ్యాచ్ లో. అయితే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ లో ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంక్ లో వచ్చేసిమా ఏ దేశం ఉందంటే ఏ దేశం ఇప్పుడు ఏంటుందంటే ఇక్కడ ఏ దేశం వాళ్ళు ఉందంటే అర్జెంటీనా ఉంది. అయితే వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఎక్కువ సార్లు గెలిచిన దేశమా ఏ దేశం అంటే బ్రెజిల్ వాళ్ళు. బ్రెజిల్ వచ్చేసి ఎన్నిసార్లు గెలిచిందంటే 5 టైమ్స్ గెలిచింది. ఎన్నిసార్లు 5 టైమ్స్. అదేవిధంగా ఇటలీ వచ్చేసి ఎన్నిసార్లు గెలిచిందంటే 4 టైమ్స్ గెలిచింది, 4 టైమ్స్. అదేవిధంగా అర్జెంటీనా వచ్చేసిమా ఎన్నిసార్లు గెలిచిందంటే 2 సార్లు ఈ యొక్క అర్జెంటీనా వాళ్ళు గెలిచారు. అదేవిధంగా ఫ్రాన్స్ వచ్చేసి ఎన్నిసార్లు గెలిచిందంటే 2 టైమ్స్ ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ గెలిచడం జరిగింది అన్నమాట. ఇది అడిగే ఛాన్స్ మనకు ఎగ్జామ్ లో. అదేవిధంగా రీసెంట్ గా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి 6 పథకాలు మనకేంటంటే 6 పథకాలు వచ్చేసిమా గ్యారంటీ పథకాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రోజుకు మనకేంటంటే 2025కు జూన్ 12కు ఆయన పరిపాలన చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 1 ఇయర్ కంప్లీట్ అయినందుకు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా మొత్తం వచ్చేసి ఇక్కడ మనకు 6 పథకాలు గ్యారంటీ పథకాలు వచ్చేసి ఒకటి దీపం స్కీమ్ ద్వారా ఒకటి సక్సెస్ అయింది. అదేవిధంగా సెకండ్ స్కీమ్ వచ్చేసి ఏదంటే తల్లికి వందనం. ఈ యొక్క తల్లికి వందనం వచ్చేసి స్కీమ్ జూన్ 12 2025లో వచ్చేసి ఏ యొక్క స్కీమ్ లాంచ్ చేస్తే తల్లికి వందనం. ఈ యొక్క తల్లికి వందనం వచ్చేసి రాష్ట్రంలోని 1వ తరగతి చదువుతున్న 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు సంవత్సరానికి వచ్చేసి ఎంత రూపాయలు అంటే 15,000 రూపీస్ వేయడం జరుగుతుందన్నమాట. 15,000 రూపాయలు. ఈ 15,000 రూపాయలు వచ్చేసి తన అకౌంట్ లో తల్లిదండ్రుల అకౌంట్ లో వచ్చేసి 18,000 రూపాయలు పడుతుందన్నమాట. ఈ 2,000 రూపాయలు వచ్చేసి మిగతా బ్యాలెన్స్ చేసిమా ఏంటంటే స్కూల్ కు డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తన స్కూల్ డెవలప్మెంట్ కోసం ఈ 2,000 రూపాయలు అకౌంట్ లో వేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ తల్లికి వందనం స్కీమ్ చాలా ఫేమస్. ఈ తల్లికి వందనం వల్ల ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందుతారంటే ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందుతారంటే 60,27,164 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారన్నమాట. దీని మెయిన్ వచ్చేసి 67,27,164 నెంబర్స్ దీని లబ్ధి పొందుతారన్నమాట. అయితే గత ప్రభుత్వంలో వచ్చేసి 2023-24 వచ్చేసి ఎంతమంది అంటే 42 లక్షల మంది లబ్ధి పొందితే కానీ ఈసారి మాత్రం ఆగస్ట్ వచ్చేసి అంటే 24 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అదే విధంగా ఈ స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించిందంటే తల్లికి వందనం కింద రాష్ట్ర ప్రభుత్వం 8,745 కోట్లు కేటాయించింది. 8,745 కోర్సు ఈ యొక్క
తల్లికి వందనం స్కీమ్ కింద 8,740 కోట్లు కేటాయించడం జరిగింది సార్. మనకి ఇంపార్టెంట్ మా, ఇది గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గా కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఈ నెల మనకు జూన్ 21 కానీ 20 కానీ వచ్చేసి ఏదంటే అన్నదాత సుఖీభవ, అదొకటి వచ్చేసి 3 స్కీమ్స్. అదేవిధంగా 4వ వచ్చేసి ఏంటంటే మనకు ఆగస్టు 10 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఆగస్టు 10న అది కూడా మనకు నేర్చుకోవచ్చు, ఎగ్జామ్లు అడిగే ఛాన్స్ అనమాట. అయితే ఇక్కడ మనకి రీసెంట్ గా వచ్చేసి ఏంటంటే బాలీవుడ్ నటి వచ్చేసి అంటే కత్రినా కైఫ్ వచ్చేసి దేనికి బ్రాండ్ అంబాసిడర్ ఎన్నికైందంటే మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైంది. ఏదానికి మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగిందన్నమాట. అదే విధంగా ఇక్కడ రీసెంట్ గా ఒకటి అంటే రైల్వే స్టేట్ కమిషన్ గా ఎవరైతే ఈ శ్రీనివాస్ గారు ఎన్నుకోవడం జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ కరెంట్ అఫైర్స్ బాలీవుడ్ నటి వచ్చేసి ఎవరంటే కత్రినా కైఫ్ మాల్దీవులకు వచ్చేసి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది సార్. ఓకేనా, ఇది మనకు మెయిన్ వచ్చేసి జూన్ 12వ తేదీన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దీంతో ఖచ్చితంగా ఎగ్జామ్లు ఏమవుతుంటే ఈసారి మాత్రం తల్లికి వందనం అనే స్కీమ్ వచ్చేసి మనకు రీసెంట్ గా స్టార్ట్ చేశారు. అదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్ అన్ని ఒకసారి రిపీట్ చేస్తామా, రేపు ఒకసారి మొత్తం ఏమేమి స్కీమ్ ఉన్నాయి, ఏం లాంచ్ చేసినని ఒకసారి చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదే విధంగా మనకు ఛానల్ పెద్ద ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి మా. అదే విధంగా ఈ రోజు కరెంట్ అఫైర్స్ భాగమ్మా, ఇది 13 కరెంట్ అఫైర్స్ మా. వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం ప్రకారం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా లింగ నిష్పత్తిలో భారత యొక్క ర్యాంక్ వచ్చేసి అవుట్ ఆఫ్ 149 దేశాల్లో ఇండియా ర్యాంక్ 131. అయితే పోయినసారి 2024 ప్రకారం ఇండియా ర్యాంక్ వచ్చేసి 129 ర్యాంక్ ఉన్నది. ఈసారి 131 ర్యాంక్ లో 2 ర్యాంకులో మన దేశం పడిపోయింది. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా లింగ నిష్పత్తి అంటే ఉమెన్స్ మెన్స్ ఈక్వాలిటీలో ఇండియా ర్యాంక్ వచ్చేసి 131 ప్లేస్. అయితే ప్రపంచంలో 149 దేశాల్లో ఫస్ట్ ప్లేస్ అంటే ఐస్లాండ్ వస్తాగా ఎన్నిసార్లు అంటే 16 సార్లు ఫస్ట్ టైము. సెకండ్ ఫిన్లాండ్, 3 వచ్చేసి నార్వే. ఐస్లాండ్ వస్తాగా 16 సార్లు మొదటి స్థానం ఉంది. అయితే ఇక్కడ లాస్ట్ ప్లేస్ ఏ దేశం అంటే పాకిస్తాన్. అదేవిధంగా బంగ్లాదేశ్ వచ్చిందంటే 24, మాల్దీవులు 138, శ్రీలంక 130, నేపాల్ 125, భూటాన్ వచ్చేసి 119 ర్యాంక్ ఉంది. ఈ యొక్క ప్రపంచం వ్యాప్తంగా లింగ సమానత్వంలో వచ్చేసి మన ఇండియా చాలా ఘోరంగా వెనకబడిపోయింది. ఈసారి ఎన్నో ప్లేస్ అంటే 131 ప్లేస్ లో అవుట్ ఆఫ్ 149 లో పడిపోయింది. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మన దాంతో ఓట్ల పరంగానే మహిళలకు రిజర్వేషన్ కానీ తక్కువ ఉంది. అదే విధంగా వచ్చేసి రాజకీయంలో కానీ చాలా తక్కువ, ఓటింగ్ లో కానీ మన దేశం చాలా తక్కువ ఉంది అన్ని దేశాల కంటే. ఇంకోటి వచ్చేసి ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుంటే స్విట్జర్లాండ్ అనమాట. ఎక్కడండి? స్విట్జర్లాండ్ లోని జూరిచ్ లోది. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం 2025 సమావేశం జనవరిలో ఈ యొక్క సమావేశం ఎక్కడ జరిగిందంటే దావోస్ లో అనమాట. ఇది దావోస్ లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు పాల్గొనంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, ఐటీ శాఖ మంత్రి వచ్చి నారా లోకేష్, తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చేసి రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారన్నమాట ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం కి. అయితే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ లింగ నిష్పత్తి ఏ విధంగా లెక్కిస్తారంటే మెయిన్ వచ్చేసి 6 రకాలు చూపిస్తామా. ఒకటి వచ్చేసి విద్యారంగంలో, 2 వచ్చేసి మన స్త్రీ పురుషుల సమానత్వంలో, 3 వచ్చేసి ఏంటంటే ఆయు ప్రమాణము, 4 వచ్చేసి జీవన ప్రమాణంగా మొత్తం లెక్కించడం జరుగుతుందమ్మా. ఏంటంటే వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం మీద. అదే విధంగా వచ్చేసి మనకంటే ప్రపంచవ్యాప్తంగా సన్నాధుల సంఖ్య ఎంత ఉందంటే 12.2 కోట్లమ్మా. ఇక్కడ మెయిన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా సన్నాధుల సంఖ్య ఐక్యరాజ్యం పక్కన ఉంటుంటే 12.2 కోర్సు. అయితే ఇక్కడ సన్నాధులు అంటే ఎంతమా, ఒక దేశం నుంచి మరొక దేశానికి వలస వెళ్లే వాళ్ళు, అదేవిధంగా ఆ దేశంలో ఎవరైనా హింసించడం కానీ లేదా నేరాలు పాల్పడడం కానీ ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళిపోవడం మాట. ఈ యొక్క ఐక్యరాజ్యం మాత్రం ఈసారి 2020 ప్రకారం ఎంతమంది వెళ్ళారంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి సన్నాధులమా హై కమిషన్ అంటే 12.2 కోర్సు. ఎవరు చెప్తుంటే ఐక్యరాజ్యం. ఇక్కడ ప్రపంచంలో సన్నాధులు ఎక్కువ ఉన్న దేశమా ఏదంటే సిరియా. సెకండ్ దేశమా ఏదంటే సూడన్. మూడో దేశం ఏదంటే సౌత్ సూడాన్. ఫోర్త్ వచ్చేసి ఏదంటే ఆఫ్ఘనిస్తాను. 4th ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఏదంటే సన్నాధులు. ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చిందంటే యుఎన్ఓ అంటే ఏదంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్. యుఎన్ఓ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే అమెరికాలోని న్యూయార్క్ లో ఉంది. న్యూయార్క్ లో. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 193 ఉన్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి హెడ్ క్వార్టర్ న్యూయార్క్ లో ఉంది. టోటల్ కంట్రీస్ 193. ఐక్యరాజ్యసమితి యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి ఎవరంటే ఆంటోనియా గటరోస్. అయితే ఐక్యరాజ్యసమితి యొక్క మెయిన్ లక్ష్యం అంటే
మెయిన్ లక్ష్యం అంటే మెయిన్ యొక్క లక్ష్యం అంటే శాంతి కోసం ఏర్పడినమాట. అయితే ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో మెయిన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 193 అయితే దీంతో పర్మనెంట్ కంట్రీస్ ఏంటంటే ఏబిసి ఎఫ్ఆర్ ఏ అంటే అమెరికా, బి అంటే బ్రిటన్, సి అంటే చైనా, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఆర్ అంటే రష్యా. అయితే ఇక ఐక్యరాజ్య సమితి వచ్చేసి 2025 సంవత్సరాన్ని ఏమని ప్రకటించిందంటే ఈయన వచ్చేసి ఏమనంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతర్జాతీయంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్ చేయాలని మెయిన్ యొక్క థీమ్తో పెట్టుకున్నారు. పోయినసారి 2024 వచ్చేసి ఏంటంటే అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా ప్రకటించినమాట ఈఎన్ఓ. అదేవిధంగా 2023 వచ్చేసి అంతర్జాతీయ చిరుధాన్యాలుగా ప్రకటించింది. అయితే మన ఇండియా వచ్చేసి 2025 ఏమని ప్రకటించిందంటే మన భారతదేశాన్ని వచ్చేసి డిఫెన్స్ రంగంలో డెవలప్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నమాట. అదేవిధంగా 2025 వచ్చేసి మన 2025 నుంచి ఉన్న టెన్నిస్ మ్యాచ్ లో వింబుల్డన్ యొక్క ప్రైజ్ మనీ ఎంత పెంచారంటే 34 కోట్లు పెంచారన్నమాట. ఎన్ని కోట్లు? 34 కోట్లు. అయితే ఇక వింబుల్డన్ విజేతకు ఉమెన్స్ కానీ మెన్స్ కానీ సమానంగా కేటాయించారు. అయితే టోటల్ వచ్చేసి ఎంతంటే 624 కోట్లు కేటాయించారు. పోయినసారి కంటే ఈసారి ఎక్కువ పెంచారన్నమాట. ఏంటంటే 7% పెంచారు. అయితే మనకు టెన్నిస్ లో గ్రాండ్ స్టామ్స్ 4 ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఆస్ట్రేలియా ఓపెన్, సెకండ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, మూడు వచ్చేసి ఏంటంటే ఇంబుల్డన్, నాలుగు వచ్చేసి ఏంటంటే అమెరికా ఓపెన్. ఈ మొత్తం 4 ఉంటాయి. ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చేసి ఎక్కడంటే మెల్బోర్న్ లో దొరుకుతుందన్నమాట. ఫ్రెంచ్ ఓపెన్ అంటే ప్యారిస్, ఇంబుల్డన్ వచ్చేసి ఎక్కడంటే లండన్ లో, అమెరికా ఓపెన్ వచ్చేసి ఎక్కడంటే న్యూయార్క్ లో అవుతుంది. అయితే ఈ నాటిల్లో ఓల్డెస్ట్ ఏంటంటే ఇంబుల్డన్ ఈ యొక్క ఇంబుల్డన్ వచ్చేసి సపరేట్ ఉంటది. మిగతా డ్రెస్ ఏదానికైనా వేసుకోవచ్చు కానీ లేడీస్ జెంట్స్, కానీ దీనికి మాత్రం ఓన్లీ వైట్ డ్రెస్ మాత్రమే ఈ యొక్క ఇంబుల్డన్ వాడతారన్నమాట. ఈ యొక్క ఇంబుల్డన్ మ్యాచ్ ఎక్కడంటే ఈక్వల్ అని లండన్ లో అవుతుంది. ఈ నెక్స్ట్ ఈ యొక్క ఇంబుల్డన్ మ్యాచ్ నెక్స్ట్ జూలైలో ఈ యొక్క మ్యాచ్ అవుతుంది. దీని ప్రైజ్ మనీ వచ్చేసి ఉమెన్స్ కు మెన్స్ కు ఉన్న విజేతకు వచ్చేసి విన్నర్ కు వచ్చేసి 34 కోట్లు ఇస్తారు. రన్నర్ కు వచ్చేసి ఏంటంటే 17 కోట్లు ఇస్తారు అనమాట. రన్నర్ కు 17 కోట్లు. అదేవిధంగా ఇక్కడ 2025 చాలా ఘోరమైన పరిస్థితి. 2025 జూన్ 11 గుజరాత్ నుంచి అహ్మదాబాద్ కు బ్రిటన్ దేశానికి వెళ్ళే అంటే లండన్ కు వెళ్ళే గుజరాత్ నుంచి అహ్మదాబాద్ కు లండన్ కు బయలుదేరే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 అనే యొక్క విమానం వచ్చేసి ఎయిర్ ఇండియా ఆ ప్రమాదంలో దాదాపు వచ్చేసి 229 మంది ప్రయాణికులు మరియు వచ్చేసి 12 మంది సిబ్బందితో ఈ యొక్క విమానం పేలిపోయింది. ఈ విమానం దాదాపు వచ్చేసి మ్యాక్సిమం ఇద్దరు తప్పగా మిగతా అందరూ చనిపోవడం జరిగిందన్నమాట ఈ యొక్క ఎయిర్ ఇండియా నియమంలో. అయితే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం వచ్చేసి ఎక్కువ మంది మన దేశం వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు వెళ్ళారు. అదేవిధంగా విదేశాలు వెళ్తుంటే ఎక్కువ మంది మన దేశం వాళ్ళు కూడా చనిపోవడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో వచ్చేసి మన యొక్క గుజరాత్ యొక్క మాజీ సీఎం వచ్చేసి విజయ్ రూపాని